కురుక్షేత్ర యుద్ధం ముగిసిన చివరి రోజు అర్ధరాత్రి సమయం. మర్రి చెట్టుపై ఎన్నో కాకుల గూళ్ళు ఉన్నాయి. వాటిలో కాకి పిల్లలు నిద్రిస్తున్నాయి. అదే సమయంలో ఆ చెట్టుపై వాలిన ఒక గుడ్లగూబ చప్పుడు చేయకుండా మెల్లగా ఆ గూళ్ళలోకి చొరబడి నిద్రిస్తున్న కాకి పిల్లలపై దాడి చేసి పీకలు కొరికి పొట్టలు చీల్చి అతి దారుణంగా చంపసాగింది. చెట్టు కింద నుండి ఆ దృశ్యాన్ని చూస్తున్న అతనిలో క్రూరమైన ఆలోచన పుట్టింది. ఆ ఆలోచనతో అతను ఏం చేశాడు, అసలు అతను ఎవరు తెలుసుకోవాలంటే వెల్కమ్ టు అవర్ వరల్డ్ మైథాలజీ సాగా. నేను మీ ఆర్ఎంఏ. భరద్వాజ మహర్షి కుమారుడు ద్రోణాచార్యుడు, అతని భార్య కృపాచార్యుని సోదరి కృపి. బ్రాహ్మణుడైన ద్రోణుడు శాస్త్ర పరిజ్ఞానంలో యుద్ధ కళలలో నిపుణుడైనప్పటికీ పేదరికంలో జీవిస్తుండేవాడు. చాలా సంవత్సరాలు సంతానం లేక బాధపడ్డాడు. అందుకే ఆ పరమశివుడు లాంటి పరాక్రమం శక్తి కలిగిన కుమారుడు కావాలని శివుని కొరకు కఠిన తపస్సు చేస్తాడు. అనుగ్రహించిన శివుడు నుదుటిపై మణితో దివ్య తేజస్సుతో కలిగిన పుత్రుడిని ప్రసాదిస్తాడు. అలా ద్రోణ కృపిలకు ఒక గుహలో శివాంశతో జన్మించిన వాడే ద్రోణి. ఆ పసిబాలుడు పుట్టగానే గుర్రం సకిలింపులా పెద్దగా అరుస్తాడు. ఆ కారణంగా ఆ బాలుడికి అశ్వత్థామ అని పేరు పెడతారు. నుదుటిపై ఉన్న మణి కారణంగా అశ్వత్థామకు ఆకలి, దాహం, అలసట, వ్యాధులు లాంటి సమస్యలు అతని బాధించేవి కాదు. విషసర్పాలు, జంతువులు, దేవతలు, రాక్షసుల వల్ల ఎలాంటి హాని ఉండదు. ఆయుధాలు, శస్త్రాల బారి నుండి కూడా రక్షణ పొందేవాడు. దానివల్లే ధర్మబుద్ధి కలవాడైనప్పటికీ మితిమీరిన అహంకారంతో, కోపంతో ప్రవర్తించేవాడు. పేదరికం కారణంగా పాలు కూడా లభించిన స్థితిలో ఇతరుల పిల్లలు పాలు తాగడం చూసి అశ్వత్థామకు అవి తాగాలనే కోరిక ఉండేది. దానితో తల్లి కృపి భిక్షతో వచ్చిన పిండిలో నీళ్లు కలిపి ఇచ్చేది. పుత్రుడిపై ఉన్న అతి ప్రేమతో ద్రోణుడు అశ్వత్థామ ఏమి చేసినా అడ్డు చెప్పేవాడు కాదు. అశ్వత్థామను గొప్ప రాజుగా చేయాలనేదే ద్రోణుడి కల. తన స్నేహితుడు ద్రుపదుడు చేసిన అవమానంతో ద్రోణుడికి ఆ కోరిక బలంగా నాటుకుంది. కృపాచార్యుని సహాయంతో కురు రాజకుమారులకు గురువుగా నియమితుడయ్యాడు ద్రోణుడు. ద్రోణుడు కౌరవ పాండవులతో పాటు అశ్వత్థామకు అన్ని విద్యలో శిక్షణ ఇచ్చాడు. తన ప్రియ శిష్యుడు అర్జునుడికి మాత్రమే నేర్పిన ప్రత్యేక అస్త్రాలను కూడా అశ్వత్థామకు ఉపదేశించాడు. కానీ అశ్వత్థామ అధర్మపరుడైన దుర్యోధనుని పక్షం వహించేవాడు. కౌరవులు, పాండవుల పట్ల చేసే కుట్రకు కూడా సహాయపడేవాడు. కారణం అతనిలో ఉన్న రాజ్యాకాంక్ష. దుర్యోధనుడితో స్నేహం అశ్వత్థామను మూర్ఖుడిని చేసింది. అశ్వత్థామ అమితమైన శివభక్తి కలవాడు. కోపం వస్తే ఎవరినీ లెక్క చేయని రుద్రుని స్వభావం. తన సమకాలికులు అర్జున, కర్ణులతో ధీటుగా బ్రహ్మస్త్రాన్ని ప్రయోగించే సామర్థ్యం కల వీరుడు అశ్వత్థామ మాత్రమే. వైవిధ్య ఆయుధాలతో యుద్ధం చేయడంలో అసాధారణ నైపుణ్యం కలిగిన యోధుడుగా అశ్వత్థామ ప్రసిద్ధి. ఎంతటి గొప్ప వీరులైనా అతనిని ఓడించగలరేమో కానీ చంపడం అసాధ్యం. రుద్రాంశతో పుట్టిన అశ్వత్థామను చంపాలంటే వారు శివస్వరూపులై ఉండాలి. ద్రోణుడికి గురుదక్షిణగా పాండవులు ద్రుపదుని ఓడించి పాంచాల రాజ్యాన్ని ద్రోణుడి పాదక్రాంతం చేస్తారు. కానీ ద్రోణుడు ద్రుపదుని క్షమించి అర్ధరాజ్యం మాత్రమే తీసుకుంటాడు. పాంచాల రాజ్యంలో ఉత్తర దిశ ప్రాంతం హైచత్రాపురం సామ్రాజ్యానికి అశ్వత్థామను రాజుగా పట్టాభిషేకం చేస్తాడు. కర్ణ, దుర్యోధనులతో స్నేహం విడదీయరాని బంధంగా నిలిచిపోయింది. ధర్మ అధర్మాలు తెలిసినప్పటికీ మిత్రుడు దుర్యోధనుడి మాటకే కట్టుబడేవాడు. కానీ తండ్రి ద్రోణుడిని ఎవరు అవమానించినా సహించేవాడు కాదు. ఆఖరికి దుర్యోధనాదులైనా ఎదురించేవాడు. అశ్వత్థామకు గుర్రాలు, ఆయుధాల పట్ల ప్రీతి ఎక్కువ. అలా శ్రీకృష్ణుడి సుదర్శన చక్రాయుధంపై ఆశ కలిగి ఒకరోజు శ్రీకృష్ణుడిని కలిశాడు. నా దగ్గర మా తండ్రి గారు ఇచ్చిన శక్తివంతమైన బ్రహ్మ శిరోనామక అస్త్రం ఉంది, అది నీకు ఇస్తాను. నీ దగ్గరున్న చక్రాయుధం నాకు ఇవ్వమని అడుగుతాడు అశ్వత్థామ. దానికి కృష్ణుడు అది తప్ప వేరే ఏ ఆయుధమైనా అడుగు, ఇస్తానంటాడు. అశ్వత్థామ లేదు, నాకు అదే కావాలని పట్టుబడుతాడు. సరే అయితే తీసుకోమని చక్రాయుధాన్ని ముందు పెడతాడు శ్రీకృష్ణుడు. అశ్వత్థామ తన బలమంతా ప్రయోగించిన ఆ చక్రాన్ని లేపలేకపోతాడు. చాలాసేపు ప్రయత్నించి అలసిపోతాడు. తన అహంకారం శ్రీకృష్ణుడి దగ్గర పనిచేయదని గ్రహించి
నిరుత్సాహంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కర్ణుడిలాగే అశ్వత్థామ కూడా దుర్యోధనుడి పగే తన పగగా, అతని లక్ష్యమే తన లక్ష్యంగా చేసుకొని విధేయుడిగా ఉన్నాడే తప్ప పాండవుల పట్ల వ్యక్తిగతంగా ఎటువంటి ద్వేషం లేదు. ఒక విధంగా దుర్యోధనుడికి కర్ణుడు కుడి భుజం అయితే అశ్వత్థామ ఎడం భుజం లాంటివాడు. ఈ ఇద్దరి మీద నమ్మకంతోనే దుర్యోధనుడు కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధపడ్డాడు. జూద సభలో ద్రౌపది వస్త్రాపహరణాన్ని అడ్డుకునే అవకాశం, దుర్యోధనుడిని వారించే అధికారం ఉన్నప్పటికీ అందరిలాగే మౌనంగా ఉండడం, పద్మవ్యూహంలో అభిమన్యుడిని ఎదుర్కొనే సామర్థ్యం ఉన్నా కూడా అధర్మంగా అతన్ని చంపడంలో దుర్యోధనాదులకు వంతపాడడం అశ్వత్థామ చేసిన అపరాధాలు. ఒక రాజ్యానికి రాజుగా ఉన్న కౌరవుల ఆజ్ఞలకు లోబడే అతని పాలన కొనసాగింది. అందుకే తన శక్తి సామర్థ్యాలను స్వాతంత్రంగా ప్రదర్శించే అవకాశం లేకుండా పోయింది. తనకు లభించిన అపారమైన జ్ఞానం సరైన సమయంలో తనకి కూడా ఉపయోగపడలేదు. కానీ కురుక్షేత్ర యుద్ధంలో కురు వీరులందరికీ అశ్వత్థామ రక్షకుడిగా నిలబడి పోరాడాడు. ద్రోణుడి నాయకత్వంలో అశ్వత్థామ పరాక్రమంతో చెలరేగిపోయాడు. విజృంభించి యుద్ధం చేస్తున్న అశ్వత్థామ రణరంగాన్ని శవాల పెంటగా చేశాడు. విరిగిన రథములు, ఏనుగుల గుర్రముల కలేబరములు యుద్ధ భూమిలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అలా ఒక్కరోజే అశ్వత్థామ ఒక ఉత్సాహిని సైన్యాలను నిర్మూలించాడు. అది చూసి ద్రౌపది కుమారులైన సురథుడు, శత్రుంజయుడు, బలానికుడు, జయానికుడు, వృషద్ధుడు, జయానికుడు, జయుడు, చంద్రసేనుడు అశ్వత్థామను ఎదుర్కొని అశ్వత్థామ మీద శరావర్షం కురిపించారు. మరుక్షణంలో అశ్వత్థామ వారినందరినీ యమసదానికి పంపాడు. ఆ తర్వాత కుంతి భోజని కుమారులు అశ్వత్థామను ఎదుర్కొన్నారు. అశ్వత్థామ వారిని త్రుటి కాలంలో సంహరించి కాలదండంలాగా ఉన్న బాణమును ఘటోత్కచుని మీదకు ప్రయోగించాడు. ఆ బాణము దాటికి ఘటోత్కచుడు రథం మీద పడి మూర్చిల్లాడు. వెంటనే దుష్టద్యుమ్నుడు ఘటోత్కచుడిని తీసుకొని వెళ్ళాడు. అది చూసి అశ్వత్థామ సింహనాదం చేశాడు. ధర్మరాజు, సాత్యకి వచ్చి భీమునికి సాయంగా యుద్ధం చేయసాగారు. ఇంతలో ఘటోత్కచుడు మూర్ఛ నుండి తేరుకొని అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. పాండవ సైన్యాలు ఒక వ్యూహంగా ఏర్పడి అశ్వత్థామను చుట్టుముట్టాయి. అప్పుడు అశ్వత్థామ నారాయణాస్త్రాన్ని ధ్యానించి విల్లు సంధించాడు. నారాయణాస్త్రాన్ని పాండవ శ్రేణుల మీద ప్రయోగించాడు. ఆ అస్త్రదాటికి భూమి దద్దరిల్లింది. దిక్కులు పిక్కటిల్లాయి, సముద్రములు పొంగి పొర్లాయి. ఆ దివ్యాస్త్రం నుండి అనేక ఆయుధములు పుట్టి పాండవ సేన మీదకు వస్తున్నాయి. పాండవ సేన దానిని శాయశక్తులా ఎదుర్కొంటున్నారు. దాని దాడి తాళలేక పారిపోతున్నారు. నారాయణాస్త్రం పాండవ సేనను నాశనం చేస్తుంది. అది చూసి ధర్మరాజు అర్జునుడి వంక చూశాడు. ఏం చేయాలో అర్థం కాక అర్జునుడు శ్రీకృష్ణుడి వైపు చూశాడు. శ్రీకృష్ణుడు రథంపై నిలబడి, ఓ పాండవ మహావీరులారా, భయపడకండి. వెంటనే మీరు రథములు, వాహనములు, గజములు, హయములు దిగి ఆయుధములు కింద పడవేయండి. నిరాయుధులను ఆ అస్త్రం సంహరింపదు. నారాయణ అస్త్రానికి ఇదే విరుగుడు, వేరే ఉపసంహారం లేదు అని ఆదేశించాడు. శ్రీకృష్ణుని మాటలకు సైనికులు తమ తమ వాహనాలు దిగి ఆయుధాలు కింద పడవేశారు. కానీ భీముడు మాత్రం ఆ మాటలు లెక్క చేయకుండా ఆవేశంతో తన గదను తీసుకొని అశ్వత్థామ వైపు ఉరికాడు. అశ్వత్థామ నారాయణాస్త్రాన్ని భీముని మీదకు మళ్లించాడు. ఆ అస్త్రం భీముణ్ణి భీకర అగ్నిజ్వాలను విరజిమ్ముతూ చుట్టుముట్టింది. అది గమనించిన కృష్ణార్జునుడు భీముడిని అడ్డుకొని రథాన్ని పక్కకు తోసి భీముని వద్ద ఉన్న ఆయుధాన్ని లాక్కొని కింద పడవేశారు. ఇక పాండవ సైన్యంలో ఎవరి చేత ఆయుధము లేకపోయేసరికి ఆ ఆయుధం శాంతించి వెనుదిరిగింది. ఆ నారాయణాస్త్రాన్ని తిరిగి ప్రయోగించమని అశ్వత్థామకు దుర్యోధనుడు చెప్పాడు. ఆ నారాయణాస్త్రాన్ని తిరిగి రెండోసారి ప్రయోగిస్తే అది ప్రయోగించిన వారిని సంహరిస్తుందని అశ్వత్థామ దుర్యోధనునికి చెబుతాడు. ఆ తర్వాత అశ్వత్థామ చనిపోయాడని అసత్యమాడి తన తండ్రి ద్రోణాచార్యుణ్ణి అధర్మంగా చంపినందుకు పాండవులపై అశ్వత్థామ పగబట్టాడు. తన తండ్రి తనను దారుణంగా నరికిన దుష్టద్యుమ్నుని అదేవిధంగా సంహరిస్తానని ద్రోణుడి మరణ సమయంలో అశ్వత్థామ ప్రతిజ్ఞ చేస్తాడు. తన తండ్రి ద్రోణుడి మరణం తర్వాత కర్ణుడి నాయకత్వంలో అశ్వత్థామ రుద్రుణ్ణి తలపించేలా మహోగ్ర రూపంతో యుద్ధభూమిలో తాండవమాడుతూ ప్రళయాన్ని సృష్టించాడు. ఎక్కడ చూసినా తానే ఈ యుద్ధం చేస్తున్న అశ్వత్థామ ఉన్మాదం తలకెక్కిన రాక్షసుడిలా కనపడిన వారందరి తలను నరుకుతూ, తగిపడిన తలను కాలితో తన్నుతూ, వికృతంగా నవ్వుతూ
బిగ్గరగా అరవసాగాడు. అశ్వత్థామను అలా చూసి పాండవ సైన్యం భయంతో పరుగులు తీస్తున్నారు. దృష్టద్యుమ్నుడు కనబడగానే మరింత కోపంతో నిశితమైన బాణాలు వేసి అతని రథాన్ని పడగొట్టాడు. విల్లును విరిచేశాడు. అతనికి సాయంగా వచ్చిన సాత్యకితో కూడా యుద్ధం చేసి అతని విల్లును కూడా విరిచేశాడు. అశ్వత్థామ వేసిన పదునైన అస్త్రాలకు ఆ ఇద్దరు మూర్ఛపడిపోయారు. సింహనాదం చేస్తూ వారిని చంపడానికి వస్తున్న అశ్వత్థామను అర్జునుడు అడ్డుకొని బాణాలతో దాడి చేశాడు. అశ్వత్థామ కోపంతో ఆగ్నేయాస్త్రం ప్రయోగించాడు. అది నిప్పులు చెరుగుతూ అర్జునుడి మీదకు వెళుతుంది. వెంటనే అర్జునుడు వారణాస్త్రం వేసి దాన్ని నిర్వీర్యం చేశాడు. అర్జునుడికి అశ్వత్థామకి మధ్య భీకర యుద్ధం జరిగింది. అర్జునుడు అశ్వత్థామ విల్లును విరిచి రథాన్ని కూల్చి నేలపై పడవేశాడు. అప్పుడు మేర్పు వేగంతో రథంపై దూసుకువచ్చిన కర్ణుడు ఒకే బాణంతో అర్జునుడి రథాన్ని 4 అడుగులు వెనక్కి జరిపి అశ్వత్థామను రక్షించాడు. సరైన సమయానికి వచ్చి సాయపడినందుకు అశ్వత్థామ కర్ణుడికి కృతజ్ఞతలు చెప్పి మరో రథాన్ని ఎక్కి యుద్ధానికి సిద్ధమయ్యాడు. కర్ణ అర్జున మధ్య జరిగిన హోరాహోరీ పొరలో కర్ణుడు మరణిస్తాడు. ఆ తర్వాత శల్యుడు, శకుని మొదలైన కౌరవ వీరులంతా యుద్ధభూమిలో ప్రాణాలు వదులుతారు. ఇక మిగిలింది దుర్యోధనుడితో పాటు కృతావర్మ, కృపాచార్యుడు, అశ్వత్థామ మాత్రమే. దుర్యోధనుడు కూడా భీముని చేతిలో ఓడిపోయి తొడలు విరిగిపోయి రక్తం కారుతున్న దేహంతో కొన ఊపిరితో నేలపై పడి ఉన్నాడు. కృతావర్మ, కృపాచార్యులతో కలిసి రహస్యంగా దుర్యోధనుడి వద్దకు వచ్చిన అశ్వత్థామ దుర్యోధనుడి దురావస్థ చూసి కన్నీరు మున్నీరుగా విలపించాడు. రారాజా, కురు సామ్రాజ్య సింహాసనాధీష్ఠుడమైన నిన్ను అనేక రాజన్యులు చేరి నిన్ను ప్రశంసిస్తుంటారే, ఇప్పుడు ఇలా దుమ్ము కట్టుకొని నేలపై ఒంటరిగా పడి ఉన్నావా? నీ బలశౌర్యములు ఏమయ్యాయి? నీ సైన్యాధిపతులు, సేవకులు ఏమయ్యారు? ఇంత దారుణమైన పరిస్థితి నీకెలా దాపురించిందంటూ అశ్వత్థామ దుర్యోధనుడిని పట్టుకొని దుఃఖించసాగాడు. నీకు తెలియంది ఏముంది గురుపుత్ర? మనుషుల విధి విధానాలు నీకు తెలిసినదే కదా. యుద్ధంలో నా బంధుమిత్రుడు మహావీరులు మరణించాక నేను ఒక్కడనే బ్రతికి ఉపయోగం ఏముంది? నా ఈ మరణం పట్ల నాకు ఎలాంటి చింత లేదు. నాకు ఎలాగో సద్గతి లభిస్తుంది. కానీ ఆ పాండవులు భీష్మ, ద్రోణ, కర్ణలను అధర్మంగా చంపినట్టే భీముడు కూడా గదాయుద్ధంలో అధర్మంగా నా తొడలపై కొట్టి నాకు గతి పట్టించాడు. అధర్మ యుద్ధం చేసి నా రాజ్యాన్ని వశపరుచుకున్నారు. వారిది ఒక విజయమేనా? పాండవుల నాశనం చూడలేకపోయాననే బాధ నాకు శాంతి లేకుండా చేస్తుంది అంటూ దుర్యోధనుడు అశ్వత్థామ చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అశ్వత్థామ కోపంతో, రారాజా, అర్జునుడు నా తండ్రిని అధర్మంగా చంపినప్పుడే నా గుండెలు మండిపోయాయి. ఇప్పుడు నిన్ను అక్రమంగా పడతోశారు. ఆ పాండవులను నా అస్త్రాలతో దగ్ధం చేయకున్నచో నేను బ్రతికి వ్యర్థమే. సుయోధన సార్వభౌమ, నేను సత్యం పలుకుతున్నాను. పాండవులను, పాంచాలులను, వారి బంధుమిత్రులను కృష్ణుడు చూస్తుండగానే నేను వధిస్తాను. ఇదే నా ప్రతిజ్ఞ. నన్ను ఆజ్ఞాపించండి రారాజా అని దుర్యోధనుడి ముందు మోకరిల్లుతాడు. ఆ మాటకు దుర్యోధనుడి మనసు ఆనందంతో నిండిపోయి కృపాచార్యతో ఈ క్షణమే అశ్వత్థామను సర్వ సైన్యాధ్యక్షుడిగా అభిషేకించండి ఆదేశించాడు. కృపాచార్యుడు అప్పటికప్పుడు పుణ్యవచన మంత్రాలు చదివి కౌరవ సైనికు అధ్యక్షుడిగా అశ్వత్థామను నియమించాడు. తనకు లభించిన గౌరవానికి పొంగిపోతూ దుర్యోధనుడిని గుండెలకు హత్తుకొని పైకి లేచి నిలబడి సింహనాదం చేసి, రారాజా, పాండవులను సమూలంగా నాశనం చేసి తిరిగి నీ దర్శనం చేసుకుంటానని చెప్పి కృతావర్మ, కృపాచార్యులతో కలిసి పాండవ శిబిరాల వైపుకు బయలుదేరాడు. పాండవ శిబిరాలలో విజయోత్సాహాలు వెల్లువిరుస్తున్నాయి. ఆడుతూ పాడుతూ ఆనందంలో తేలియాడుతున్నారు. ఆ సమయంలో అక్కడికి వెళితే ప్రమాదమని అక్కడ నుండి కొంత దూరం వెళ్ళి ఒక కొలను వద్ద మరో చెట్టు కింద రథాలను నిలిపారు. చీకటి పడడంతో ఆ చెట్టు కిందే విశ్రాంతిగా పడుకున్నారు. కృతావర్మ, కృపాచార్యులు నిద్రలోకి జారుకున్నారు. కానీ అశ్వత్థామకు మాత్రం నిద్ర పట్టడం లేదు. పాండవులను ఎలా అంతం చేయాలనే ఆలోచననే ఉన్నాడు. అప్పటికి అర్ధరాత్రి కావస్తుంది. అదే సమయంలో మరో చెట్టుపై వాడిన ఒక గుడ్లగూబ కాకి గూళ్ళల్లోకి వెళ్ళి నిద్రిస్తున్న కాకి పిల్లలను క్రూరంగా పొడిచి చంపేస్తుంది. అది చూసిన అశ్వత్థాముఖం ఆనందంతో వెలిగిపోయింది. నిద్రపోతున్న శత్రువులను ఈ విధంగా సంహరించమని ఈ ఉలూకము నాకు సందేశం ఇచ్చింది. నేను కూడా శిబిరాలలో నిద్రిస్తున్న పాండవులను
వధిస్తాను అని నిశ్చయించుకుని కృతావర్మ కృపాచార్యులను లేపి తన నిర్ణయాన్ని వివరించాడు. వారు ఆ నిర్ణయం సరైనది కాదని అధర్మమని వారిస్తాడు. అంతటా అశ్వత్థామ పాండవులను బంధుమిత్రులను సహితంగా వధిస్తానని సుయోధనుడికి మాటిచ్చాను. నేను ఒక్కడనే ఎటువంటి సైన్య సహకారం లేకుండా అత్యంత పరాక్రమవంతులైన వారందరినీ సంహరించలేను. ఏమాత్రం సంశయించకుండా పాండవ శిబిరంలో ప్రవేశించి ఆదమరచి నిద్రపోవు పాండవులను వారి పుత్రులను ఈరోజే బంధుమిత్ర సహితంగా తుదముట్టిస్తాను. రారాజు బంధులో ప్రాణముండగానే పాండవులు గుండెలు బాతుకొని నిలవడం చూసిన రారాజు సంతోషంగా కన్ను మూస్తాడు. ఈ సమయంలో ధర్మ విచక్షణ పనికిరాదు. శత్రువును చంపడానికి ధర్మాధర్మాల కంటే ఉపాయమే ముఖ్యమని శాస్త్రములు అంగీకరిస్తున్నాయి. పైగా నేను శాస్త్రధర్మం అనుసరిస్తున్నాను కనుక ఇది నాకు దోషం కాదు. పాండవులు భీష్ముణ్ణి, కర్ణుడిని, ద్రోణుణ్ణి పడగొట్టినప్పుడు ధర్మాన్ని పాటించారా? వారు అధర్మం పాటించినప్పుడు నేను అధర్మంగా నడుచుకున్నా ఏమీ దోషం కాదు. కనుక కల్మష ఉదయలకు పాండవులను వారి బంధువులను నిద్రిస్తున్న సమయమున చంపడం యుద్ధనీతే కానీ అధర్మం కాదు. మామా కృపాచార్య, ధర్మం దేశకాల పరిస్థితులను అనుసరించి మారుతూ ఉంటుంది. దరిద్రంలో ధర్మం అనిపించింది, ధనవంతుడుగా అధర్మం అవుతుంది. కనుక నేను నమ్మిందే ధర్మం. దానిని నేను నా మరణానికి వెరవక ఆచరిస్తాను. నేను బ్రాహ్మణ వంశంలో పుట్టి నా దౌర్భాగ్యం కొద్దీ విల్లు పట్టాను, క్షాత్రం అవలంబించాను. ఇంతకాలం తర్వాత మరలా నేను బ్రాహ్మణ్యం వంక మరలం నాకు చేత కాదు. అస్త్ర సన్యాసం చేసిన నా తండ్రిని దారుణంగా చంపినవాడు బ్రతికి ఉండగా నేను ఎలా ప్రాణంతో ఉండగలను? ఈరోజు నా తండ్రిని చంపిన దుర్మార్గుని అతని బంధువులతో సహా ఏ ఉపాయంతోనైనా హతమారుస్తాను. నా శత్రువులు విజయోత్సాహంలో తేలియాడి ఆనందంగా అలసి సొలిసి ఆదమరచి నిద్రపోతున్నారు. వారిని సంహరించడానికి ఇదే తగిన సమయం. పైగా మనం బతికి ఉన్నామని వారికి తెలియదు. నేను వచ్చి వధిస్తానని ఊహించి ఉండరు. కనుక ఏమన్నా పాటన ఉన్న వారి మీద విరుచుకుపడి పీకలు కోసి దారుణంగా చంపి వారి శిబిరాలను పీనుగుల పెంటగా చేసి భూతములకు ఆహారంగా వేస్తాను అని శపథం చేస్తాడు. ఆ మాటలు శాంతంగా విన్న కృపాచార్యుడు, అశ్వత్థామ, కోపంతో ఉన్నవాడికి కార్యకారణ విచక్షణ ఉండదు. ప్రస్తుతం నువ్వే అదే స్థితిలో ధర్మాధర్మాలు ఎరగకున్నావు. మహారథులలో ప్రథముడవు, మహాస్త్ర కోవిదుడవు. ఇలాంటి నీచ కార్యం నీకు పాండవ శిబిరాలలోకి వెళ్ళనీయకుండా అడ్డుకుంటూ తనని చంపడానికి వస్తున్న ఈ మాయాభూతం నుండి నన్ను ఈ సమయంలో కాపాడే దిక్కు ఆ పరమేశ్వరుడొక్కడే అని అశ్వత్థామ అచంచలమైన మనస్సుతో పరమశివుణ్ణి ధ్యానిస్తాడు. ఈశ్వర, నన్ను ఈ గండం నుండి కట్టెక్కిస్తే నానా భూతోపహారంతో నీకు ప్రీతి కలిగిస్తాను అంటూ అశ్వత్థామ అనేక స్తోత్రాలతో శివుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు అశ్వత్థామ ముందు మండుతున్న ఒక అగ్నిగుండం ఉద్భవించింది. దానిలోంచి అనేక రూపాలతో ప్రమదఘ్నాలు బయటికి వస్తున్నాయి. వాటికి భయపడకుండా శివుని ఎందే మనస్సు లగ్నం చేసి ధ్యానిస్తున్నాడు. ఎంతకీ శివుడు ప్రత్యక్షం కాలేదు. అంతటా అశ్వత్థామ, పరమేశ్వర, నాకు ఏమి చేయాలో తోచడం లేదు. నా శత్రువులను చంపే బలం, శక్తి ప్రసాదించు. లేని ఎడల నేను ఆత్మబలిదానం చేసుకుంటాను. హరహర మహాదేవ అంటూ మంటల్లోకి దూకబోయాడు. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై, ఆగు అశ్వత్థామ, నీ భక్తికి అంకుటిత దీక్షకు ఆనందించాను. తక్షణమే నీవు కోరిన వరం ఇస్తాను. ఇప్పటిదాకా కృష్ణుడి మీద ఉన్న గౌరవంతో నీ సంకల్పం ఏ పాటితో తెలుసుకుందామని నిన్ను అడ్డుకొని ఇన్ని ఆటంకాలు కల్పించాను. కానీ పాండవ పరివారానికి పాంచాలులకు పోవుగాలం దాపురించింది. ఇదిగో ఈ ఖడ్గం తీసుకొని వారందరినీ సంహరించు అని ఒక మహానీయ ఖడ్గాన్ని అశ్వత్థామకు ఇచ్చి శివుడు అతనిలో ప్రవేశిస్తాడు. అశ్వత్థామలో నూతన ఉత్సాహం, ధైర్యం, తెగింపు జనించాయి. తన రథం దగ్గరికి వెళ్ళగానే తను కోల్పోయిన బాణాలు, ఆయుధాలు తిరిగి అందులో కనిపించాయి. ఇంతలో కృతావర్మ కృపాచార్యుడు అక్కడికి వచ్చారు. వారిని ముఖద్వారం వద్దే ఉంచి అశ్వత్థామ శిబిరాలలోకి ప్రవేశించాడు. ముందుగా ధృష్టద్యుమ్నుడిని చూసి కాలితో తన్ని నిద్రలేపాడు. నేలకు లాగి అతని గుండెలపై మోకాలితో గుద్ది అదిమి పట్టాడు. వింటి నారి తెంపి ధృష్టద్యుమ్నుడి మెడకు బిగించాడు. అప్పుడు ధృష్టద్యుమ్నుడు, అశ్వత్థామ, వద్దు, కావాలంటే ఇక్కడున్న ఏ ఆయుధాలతోనైనా నన్ను చంపి ఉత్తమ గతులు కల్పించు, అంతేకాని ఇంత నీచమైన చావు నాకు ఇవ్వకు అని బ్రతిమాలాడాడు. వీలు లేదు,
నా తండ్రిని చంపిన వారికి ఉత్తమ గతులు కలగకూడదు అని అశ్వత్థామ వింటినారి గట్టిగా బిగించాడు. దాంతో దృష్టద్యుమ్నుడు పశువుల గిలాగిలా కొట్టుకుని చనిపోయాడు. తర్వాత ఖడ్గంతో దృష్టద్యుమ్నుడి తల నరికి బయటకు విసిరేశాడు. ఆ చప్పుకు నిద్రలేచిన కాపలాదారులు అశ్వత్థామ భీకరాకృతి చూసి ఎవడో రాక్షసుడు వచ్చాడని భయంతో పెద్దగా కేకలు వేశారు. అది విని చుట్టుపక్కల ఉన్న శిబిరాల్లో ఉన్న సైనికులు రాజులు నిద్రలేచారు. ఏమి జరిగిందో అని అందరూ ఆందోళనకు గురి అయ్యారు. ఎవరో భయంకర ఆకరుడు వచ్చి దుష్టదిమ్మిని చంపాడని కాపలాదారులు చెప్పారు. వారిని పోనీయకండి, పట్టుకోండి, పొడవండి అన్న కేకలు మిన్నంటాయి. అందరూ అటువైపు పరిగెత్తారు. అందరూ కలిసి అశ్వత్థామను పట్టుకున్నారు. అయినా అశ్వత్థామలో ప్రవేశించిన రుద్రశక్తితో అశ్వత్థామ వారిని ఒక్క క్షణంలో చంపేశాడు. తర్వాత ఉత్తమోజుని శిబిరంలో ప్రవేశించి అతని జుట్టును పట్టుకుని ఈడ్చి నేల మీదకు పడేసి కత్తితో అతన్ని తల నరికాడు. అది చూసిన యుధామాన్యుడు అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. అదే కత్తితో అశ్వత్థామ యుధామాన్యుడి తల తెగ నరికాడు. పాంచాల వీరులను వరుసపెట్టి నరుకుతున్న అశ్వత్థామను అడ్డుకునే వారే లేకపోయారు. అశ్వత్థామ శరీరమంతా రక్తంతో తడిచి అత్యంత భీకరంగా కనిపిస్తున్నాడు. అతన్ని చూడగానే అనేకులు ప్రాణాలు విడిచారు. ద్రుపద కుమారుల శిబిరాల్లో ప్రవేశించి వారి ప్రాణాలను యమపురికి పంపాడు. అశ్వత్థామ అశ్వశాలలో గజశాలలో ప్రవేశించి ఏనుగులను గుర్రాలను తెగనరికాడు. మనిష పశువు అనే తేడా లేకుండా అడ్డు వచ్చిన వారందరినీ అడ్డంగా నరుకుతూ మృత్యుదేవతను తలపింపజేస్తున్నాడు. అశ్వత్థామ ఒక్కొక్క శిబిరంలోకి ప్రవేశించడం, అందరూ నిద్రిస్తున్న వారిని నరకడం, మరొక శిబిరంలోకి ప్రవేశించడం, ఆ విధంగా మారణకాండను సాగిస్తున్నాడు. ఆ కలకలంతో మేల్కొన్న ఉప పాండవులు శిఖండి వ్యూహంగా నిలబడి అశ్వత్థామను ఎదుర్కొన్నారు. వారందరినీ ఖడ్గంతో నరికివేశాడు. పాండవ పుత్రులైన ప్రతివింధ్యుడు, సుతసోముడు, శతానికుడు, సుతసేనుడు, శృతకీర్తులను అతి కిరాతకంగా తలను నరికి వారి శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరికివేశాడు. కోపంతో ఉరికి వస్తున్న శిఖండిని జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ 2 ముక్కలుగా నరికివేశాడు. ఆ ఈశ్వర ప్రసాదిత ఖడ్గం అడ్డు లేకుండా అందరినీ తెగ నరుకుతుంది. ఒక్క వేటు కూడా వృధా కావడం లేదు. వేటుకు తల తెగిపడుతుంది. ఎటు చూసినా రక్తపాతమే కనిపిస్తుంది. కానీ అశ్వత్థామకు పాండవులు కానీ కృష్ణుడు సాత్యకి కానీ కనిపించడం లేదు. దాంతో పిచ్చెక్కిన కోపంతో కనపడిన వారందరినీ తరిమి తరిమి చంపుతున్నాడు. తప్పించుకు పారిపోతున్న వారిని ముఖద్వారం వద్ద ఉన్న కృపాచార్య కృతావర్మలు నిర్దాక్షిణంగా చంపివేశారు. ఆ అర్ధరాత్రి కాలయమునిలా మరణమృదంగం మోగించిన అశ్వత్థామలో ఆవేశం ఇంకా చల్లారలేదు. అప్పటికే మెల్లగా తెల్లవారుతుంది. బయటకు వచ్చిన అశ్వత్థామ కృపాచార్యునితో, మామ, సకల పాంచాల వీరులను, ద్రౌపది పుత్రను యమసదానికి పంపించాను. కానీ పాండవులు మాత్రం చావలేదు. వారు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. ఇంత చేసి ఫలితం ఏముంది? అపాండవం కాకుండా రారాజు సుయోధనుడికి మనశ్శాంతి ఎలా కలుగుతుంది అంటూ అతని భుజంపై వాలిపోయాడు. అదేమిటి అశ్వత్థామ, ఒక్క రాత్రిలో ఏ ఒక్కరిని వదలకుండా చంపడం అంటే సామాన్యమైన విషయమా? నీ బలపరాక్రమాలు పొగడతరమా? ఇది చాలదా ఆ పాండవులు జీవితకాలం దుఃఖంతో కృషించిపోవడానికి? పద, జరిగింది సుయోధనుడికి చెప్పి సంతోషంతో స్వర్గానికి పంపిద్దాం అని కృపాచార్యుడు అశ్వత్థామను ఓదారుస్తాడు. ఆ ముగ్గురు కలిసి దుర్యోధనుడి దగ్గరికి వెళుతారు. మరణయాతన పడుతూ నిరీక్షిస్తున్న దుర్యోధనుడిని చూసిన అశ్వత్థామ, రారాజా, నన్ను క్షమించు. ఆ దుష్ట పాండవులను తప్ప వారి పుత్రులను, పాంచాలులను మొత్తాన్ని తుదముట్టించాను. కానీ బలరాముడి శిష్యుడు అగ్రగణ్యుడవు, నాకు ఏ కష్టం కలగకుండా ఆదరించిన వాడవు. ఇలా మరణం పొందుతుంటే తట్టుకోలేకపోతున్నాను. అయినా నిన్ను అన్యాయంగా చంపిన భీముడికి మాత్రం కీర్తి లభిస్తుందా? నీవు పుణ్యలోకాలకు వెళ్ళి మా తండ్రి గారికి, మిత్రుడు కర్ణుడికి చెప్పు, వారికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకున్నానని నా మాటగా చెప్పు అంటూ తనకు అంటుకున్న రక్తంతో దుర్యోధనుడి నుదుటిపై తిలకం పెడతాడు. దుర్యోధనుడు సంతోషంతో, గురుపుత్ర, మీ ముగ్గురు చేసింది గొప్ప కార్యం. భీష్మ, ద్రోణ, కర్ణులు చేయలేనిది ఈ చివరి సమయంలో మీరు చేసినది మరవరానిది. మీరైనా సుఖంగా ఉండండి, తిరిగి స్వర్గంలో కలుసుకుందాం అని దుర్యోధనుడు ప్రాణాలు విడుస్తాడు. ఆ ముగ్గురు దుర్యోధనుడి దేహానికి ప్రదక్షిణలు చేసి అక్కడ నుండి వ్యాసాశ్రమానికి వెళుతారు. రాత్రి జరిగిన మారణకాండ గురించి తెలుసుకున్న పాండవులు చెల్లాచెదురుగా పడి ఉన్న తమ పుత్రులు, బంధువుల శవాలను చూసి విలపిస్తూ దుఃఖంలో మునిగిపోతారు.
ద్రౌపది ఆగ్రహంతో ఈరోజు అశ్వత్థామను చంపి తీసుకురాకుంటే ప్రవేశం చేసి ప్రాణత్యాగం చేస్తానని భీముడితో చెబుతుంది. భీముడు ద్రౌపదిని శాంతపరిచి అశ్వత్థామను వెతుక్కుంటూ వెళుతాడు. భీముని వెంట కృష్ణార్జునులు కూడా వెళుతారు. వ్యాసుని ఆశ్రమంలో ఉన్నాడని తెలుసుకుని అక్కడికి వెళుతారు. ఆ సమయంలో అశ్వత్థామ తపస్సు చేస్తూ ఉంటాడు. అది చూసిన భీముడు, ఓరి అశ్వత్థామ, కపట సన్యాసి, క్రూరాత్ముడా, నిన్న రాత్రి అంతటి దారుణ మారణకాండ జరిపి ఏమీ తెలియని వాడిలా ఇప్పుడు తపస్సు చేసుకుంటూ కూర్చున్నావా? చేసిన తపస్సు చాలు, లేచి యుద్ధానికి రా అంటూ గద్దించాడు. అశ్వత్థామ కళ్ళు తెరిచి భీముణ్ణి, ఆ పక్కన ఉన్న కృష్ణార్జునుని చూశాడు. ఇప్పుడు వారిని ఎదిరించి గెలవడం అసాధ్యం అనుకుని పక్కనే ఉన్న రెల్లుగడ్డుని తీసుకొని అభిమంత్రించి బ్రహ్మో శిరోనామము దాని మీద ఆవహింపజేసి అపాండమముగా అని సంకల్పించి భీమార్జునపై ప్రయోగించాడు. ఆ దివ్యాస్త్రం నుండి భయంకరమైన అగ్నిజ్వాలలు వెలువడ్డాయి. పెద్ద విస్ఫోటనం జరిగింది. అప్పుడు కృష్ణుడు, అర్జున, ఈ బ్రహ్మ శిరోనామక అస్త్రం మహాభయంకరమైనది. దీనికి సాటి మరొకటి లేదు. వేరే ఏ అస్త్రం నిరోధించలేదు. నువ్వు కూడా తిరిగి అదే అస్త్రాన్ని ప్రయోగించి నిన్ను నీ సోదరును కాపాడుకో అని చెప్పాడు. వెంటనే అర్జునుడు తన గురువు ద్రోణాచార్యుని తలుచుకుని గాంధీవం ఎక్కుపెట్టి, ఈ అస్త్రం అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మ శిరోనామక అస్త్రానికి నిరోధించడానికి మాత్రమే ప్రయోగిస్తున్నాను. దీనివల్ల నాకు కానీ నా సోదరుకు కానీ గురుపుత్రుడు అశ్వత్థామకు కానీ ఎలాంటి హాని కలగుండుగా కానీ ప్రార్థించి అస్త్రప్రయోగం చేశాడు. ఆ రెండు అస్త్రాలు ఒకదాన్ని ఒక ఢీకొట్టడంతో సముద్రాలు పొంగాయి. భూమి కంపించింది. ఆకాశం నుండి ఉల్కలు పిడుగులు రాలిపడ్డాయి. రాళ్ల వర్షం కురిసింది. చీకట్లు కమ్ముకున్నాయి. అనుకోని ఆ ఉత్పాతానికి జనంతో పాటు పశుపక్షాదులు కూడా భయంతో పరుగులు తీస్తున్నాయి. అది చూసిన వ్యాసుడు అర్జున అశ్వత్థామల మధ్య నిలబడి, ఓ అకల్మషులారా, ఇంతవరకు ఏ దేవాది దేవులు వీళ్ళు కూడా ఈ అస్త్రాన్ని ప్రయోగించలేదు. మీరెందుకు ఇంతటి సాహసం చేశారు? వెంటనే ఈ అస్త్రాన్ని ఉపసంహరించుకోండి అని కోపంగా చెబుతాడు. దానికి అర్జునుడు, మునీంద్ర, క్షమించండి, ఇది కావాలని చేసింది కాదు. అశ్వత్థామ వేసిన అస్త్రం నుండి మమ్మల్ని కాపాడుకోవడానికి మాత్రమే శ్రీకృష్ణుని ఆజ్ఞతో ప్రయోగించాను అని వ్యాసునికి వినయంగా నమస్కరించి ఆ అస్త్రాన్ని అవలీలగా ఉపసంహారం చేస్తాడు. వ్యాసుడు అశ్వత్థామను కూడా ఉపసంహారం చేయమని చెబుతాడు. దానికి అశ్వత్థామ, మునివర్య, భీమార్జునుడు నన్ను సంహరిస్తారనే భయంతో ఈ అస్త్రాన్ని ప్రయోగించాను. కానీ దాని ఉపసంహారం చేసే శక్తి నాకు లేదు అని చెబుతాడు. అయితే నీ నుదుటిన ఉన్న ఆ మణిని తీసి వారికివ్వు. నీపై ప్రతీకారం తీర్చుకున్నామనే సంతోషంతో నిన్ను ప్రాణాలతో విడిచిపెడతారు. అలాగే ఆ అస్త్రానికి మరేదైనా మార్గం చూపి దాన్ని నిర్వీర్యం చేయమని వ్యాసుడు ఆదేశిస్తాడు. మహాత్మా, మీరు చెప్పినట్టే ఈ మణిని మీకు సమర్పిస్తాను. కానీ నేను ప్రయోగించిన ఈ అస్త్రం పాండవ సంతానం వలన కలిగిన గర్భాలన్నింటినీ విచ్ఛిన్నం చేసి పిదప శాంతిని పొందుతుందని అశ్వత్థామ ఆ అస్త్రాన్ని అటువైపుగా మళ్లిస్తాడు. ఆ సమయంలో అభిమన్యుని భార్య ఉత్తర మాత్రమే గర్భంతో ఉంది. అశ్వత్థామ ప్రయోగించిన ఆ బ్రహ్మ శిరోనామక అస్త్రం ఉత్తర గర్భంలోకి దూసుకెళ్లి శిశువు పిండాన్ని విచ్ఛిన్నం చేయసాగింది. దాంతో అందరూ హతాశులై అచేతనంగా నిలబడిపోయారు. రక్షించమంటూ పరమేశ్వరుని ప్రార్థించసాగారు. అప్పుడు శ్రీకృష్ణుడు తన యోగమాయా శక్తితో ఆ గర్భస్థ శిశువును కాపాడి ఆ అస్త్రాన్ని నిర్వీర్యం చేశాడు. అది చూసిన అశ్వత్థామ, కృష్ణ, ఆ శిశువును కాపాడినట్టే నువ్వు తలుచుకుంటే నా తండ్రి ద్రోణుని, భీష్ముణ్ణి, నా మిత్రులు కర్ణ, దుర్యోధనుని కూడా కాపాడేవాడివి. పాండవ పక్షపథంతో అధర్మంగా వారిని చంపించావు. ఈ నాశనమంతటికి అసలు కారణం నువ్వే అని కృష్ణుని నిందిస్తాడు. కోపం చల్లారని కృష్ణుడు, ఆపు అశ్వత్థామ, అపార జ్ఞానం కలిగిన బ్రాహ్మణుడై ఉండి అధర్మ పక్షాన చేరి ఎన్నో పాపాల కొడిగట్టావు. ఇప్పుడు సిగ్గు లేకుండా ధర్మ గురించి మాట్లాడుతున్నావా? బాలఘాతక, బాలురు, యువకులు, వృద్ధులు అనే తేడా లేకుండా అర్ధరాత్రి సమయంలో గాఢ నిద్రలో ఉన్న వారిని దారుణంగా హత్య చేసినందుకు నీకు ఇదే నా శాపం. ఇప్పటి నుండి నీకు అన్నం, నీళ్లు దొరకవు. నీకు ఎవరు సాయం చేయరు. కుష్టు వ్యాధిగ్రస్తుడవై నీ శరీరం నుండి చీము, నెత్తురు కారుతుండగా భరించలేని దుర్వాసనతో 3000 సంవత్సరాలు దేశ దిమ్మరవై చావు అనేది లేకుండా ఈ లోకంలో తిరుగుతావని శపిస్తాడు. ఆ మాటలు విన్న వ్యాసుడు, గురుకుమార, చెప్పిన మాటలు లక్ష్యపెట్టక, ధర్మాలు పాటించక స్వయం కృతాపరాధంతో ఇంత దాకా తెచ్చుకున్నావు. ఇప్పటికైనా నీ తప్పును తెలుసుకొని
ఆ పరమేశ్వరుని అనుగ్రహం కోసం తపస్సు చేసి శాంతిని పొందు అని చెబుతాడు. అందుకు అశ్వత్థామ వ్యాసుడిపై కోపించి, వ్యాసమునింద్ర, నీవు కూడా పక్షపాతి బుద్ధి చూపినందుకు మాలాంటి మనుషుల మధ్య జీవించు అనే ప్రతిశాపం ఇచ్చి నుదుటిపై ఉన్న శిరోరత్నమును పాండవులకు ఇచ్చి చిరు మందహాసంతో శ్రీకృష్ణునికి నమస్కరించి అడవిదారి పడుతాడు. ఆ విధంగా ఆచార్యపుత్ర అశ్వత్థామ కథ సంపూర్ణం. జై శ్రీకృష్ణ.